నీకు అనిపించిందంటే అదే కరెక్ట్. ఏంటే బాగుతుండవు? వామ్మో వామ్మో వామ్మో, దాన్ని వెనకేసుకొస్తూ నీ ఆడపడుచునైనా నా మీదే చెయ్యి ఎత్తుతుండవా వదినా? అన్నయ్య, పెద్దలుడు, పొరిగింటోళ్ళు అందరూ రండి రండి. పాపాలు జాగ్రత్త నాన్న. జాగ్రత్త. నేను బానే ఉన్నాను అబ్బోడా. మీ పాప అత్త కేక పెట్టినది. రా అన్నారా, చూసినారా? నా అన్న కళ్ళు కనపడకపోయినా నా కోసం కింద మీద పడి వస్తా ఉండాడు. అట్టాంటిది నా మీదే చెయ్యి ఎత్తుతావా వదినా? ఏమైనదమ్మా? అసలే తల పగిలి సస్తున్నాను. గుక్కెడు కాఫీ అడిగినందుకు అత్త కోడళ్ళు విరుసుకు పడుతుండారన్నయ్యా. దిక్కు దివాణం లేకుండా ఈ ఇంట్లో పడి తింటున్నానంట. నాకు బుద్ధి చెప్పేవాళ్లే లేరంట. అడ్డగాడిదా అన్నారు. కుక్క కంటే హీనంగా చూస్తున్నారన్నా. నువ్వు పిలిస్తేనే కదా వచ్చినాను. నాకు ఈ ఇంట్లో విలువ ఇవ్వకపోతే నేను ఉండను. ఇద్దరు కలిసి నన్ను అనరాని మాటలు అంటుండారు. నువ్వు తప్పుకోనా, నేను వెళ్ళిపోతాను. ఆగమ్మా, నువ్వెక్కడికి వెళ్తావు? వాళ్ళే వెళ్ళిపోవాలి. కళ్ళు మూతలు పడితే నా సెల్లి కళ్ళలో నీళ్లు తెప్పిస్తారా? మీ సంగతి తేలుస్తాను. ఇక నుండి పాపత్తకు కూడా విలువ ఇవ్వాలి, లేదంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాం. అప్పుడు మీకు భోజనం ఎవరు పెడతారు? దానికేం కర్మ సిన్నలుడు. పాతికిస్తే 10 మంది పనోళ్ళు వచ్చేరు. అయితే తీసుకొచ్చే అత్త, వీళ్ళతో మనకే అవసరం ఉండదు. ఆ ఘోరం చూసే కన్నా పని చేయడమే మేలు. పదత్తా.